అవి నావి కావా? మోసం చేసి ఎటు తీసుకుపోయినాడు, నాకు తెలుగులాయను. మరి అప్పుడు ఆ వెంకటస్వామి నీ భార్య మీద ఒకటి నా మంగళసూత్రము తెచ్చిపోని నా ఎమ్మడి వస్తావా? నీ భార్య అన్నది నీ తల్లిదండ్రులు నీ ఇంటికి పోయి ముఖం చూపించి రావయ్యా అని చెప్పి, ఒకవేళ నీవు నీ భార్య దగ్గరికి పోయి పొందు చేసినావనుకో, మీ ఇద్దరు కలిసినారనుకో, నీ శిరముపై పగిలి ఒకవేళ నిన్ను ముట్టితే చాలు. నల్లారెడ్డి, ఇది కఠిన పరీక్ష నీకు. నీ భార్య నిన్ను చూసి సంతోషంతో నీ వద్దకు వచ్చును. పదవి వెలుచేయకుండా నీ భార్య నిన్ను చూసి సంతోషంతో నీ దగ్గరికి వచ్చినా ఒకవేళ నిన్ను ముట్టినా నీ శిరము పగిలి చనిపోవు. అది నీకు నచ్చితే నా వెంబడిగా, లేకపోతే అక్కడనే ఉండు అని ఆ నల్లారెడ్డి ఇంటికి వచ్చిందా. అక్కడికంట నా నాదుడు ఎందుకు పోయినాడు, ఈ ఊరి లోపల పోయి ఎన్ని బాధలు నేను భరించును, ఊరిలో రకరకాలుగా మాటలు అనుకుంటున్నాడు తల్లి. అత్త ఆ అత్త ముందు తన బాధలు చెప్పినా అప్పుడు ఆ అత్త ఏమన్నాడంటే, అమ్మ శామలికాంత, ప్రజలు ఎన్ని మాటలు అన్నా నేను పట్టించుకోకు తల్లి. నేను నీకు అత్తనే అయినా ఒక తల్లిలాంటి కాదు. నీ బాధలు నీ కష్టములు నాని కావా? ఆ మునిరంగుడు
ఆ నల్లారెడ్డిని ఎంత మోసం చేసి తీసుకుపోయినాడని ఆ చంద్రకాంతకు చెప్పగానే
లక్ష్మీదేవికి ఎరుక విష్ణుమూర్తికి ఎరుక లక్ష్మీనారాయణకి ఎరుక అమ్మ తల్లారా ఆ పలుకున లేకుండా ఎదురుకుంటారేమో ఎదురుకుంటారేమో పలుకునేప్పుడు మూడు లోకములు ఇలాంటి ఆటంకాలు లేకుండా ఇక్కడికి నేను చేరవచ్చునమ్మా. ఇక్కడ ఎవరైనా ఎక్క చెప్పుకునే తల్లులారా ఈ నిజమైన వాటిని చెప్పేదనమ్మా. నా నామంకు ఎరకల తాని ఎందుకు తల్లి ఎరుకోయమ్మ ఎరుక ఎరుకలేనివని ఎరుక చెప్పేదానమ్మా. ఈ మనసున్న మాట నేను నిజంగా చెప్పదాము తల్లి. పోయాక చెప్తాను తల్లి, జ్ఞానకాలు చెప్తాను తల్లి, మీకు జరగబోయే పనులు ఎలా చెప్తామో చెప్తాను తల్లి. నా గద్దె మీకు రాండి తల్లులారా. రాబోయే సంగతులన్నీ మీకు ముందుగానే చెప్పేదాము తల్లి. ఇక్కడికి ఎవరైనా రాండి తల్లులారా. శ్రీ విఘ్నేశ్వర వీరభద్ర కావేటి రంగ ఎరుకోయమ్మ ఎరుక అవ్వలేవా భూపాల సావిత్రి మలయాళ బాలవ ఓ కోటవ ఇల్లవ నాకు అతులు ఉండే తల్లులారా. దయచేసి ఈ పాత్రదారులందరూ మా ముందుకు వస్తే మీకు వేసినటువంటి మేకప్ మాస్టర్ గారు మీకు ఒక ఫోటో తీశారంట. అందరూ తొందరగా కోరుకుంటున్నారు.